ఇంట్లో ఈ 7 వస్తువులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఎందుకు అంటారు? శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. మన ఇల్లు ప్రశాంతంగా, సంతోషంగా, సానుకూల శక్తితో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన పెద్దలు కూడా ఇంట్లో కొన్ని వస్తువులను శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీకలుగా భావించేవారు. అలాంటి 7 శుభ వస్తువులు మన ఇంట్లో ఉండడం వల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందో, వాటిని ఎలా ఉంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ మన సాంప్రదాయాలు మరియు విశ్వాసాలకు సంబంధించినవి. వస్తువులు పెట్టడం వల్ల మాత్రమే సంపద వస్తుందని హామీ ఇవ్వలేం. మన కృషి, మంచి ఆలోచనలు, మంచి పనులు కూడా చాలా ముఖ్యమైనవి. మరి ఆ 7 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా తులసి మొక్క. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. చాలా ఇళ్లల్లో తులసి మొక్కను పూజిస్తారు. ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రార్థించడం ఆనవాయితీ. తులసి మొక్క ఇంట్లో పచ్చదనాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని నమ్మకం. అందుకే తులసి మొక్కను ప్రేమగా, శుభ్రంగా సంరక్షించడం మంచిది. రెండవది శంఖం. శంఖం కూడా హిందూ పూజా సాంప్రదాయంలో ముఖ్యమైనది. పూజా సమయంలో శంఖాన్ని ఊదడం అనేక ఇళ్లల్లో ఆచారంగా ఉంటుంది. శంఖాన్ని పవిత్రతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అయితే శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవడం మాత్రమే కాకుండా దాన్ని శుభ్రంగా ఉంచడం, గౌరవంగా పూజాస్థలంలో ఉంచడం కూడా ముఖ్యం. మూడవది పసుపు. పసుపును మన భారతీయ సంప్రదాయంలో మంగళకరమైన వస్తువుగా భావిస్తారు. పూజలు, శుభకార్యాలు, వివాహాలు వంటి సందర్భాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. లక్ష్మీదేవి పూజలో కూడా పసుపును ఉపయోగిస్తారు. అందుకే ఇంట్లో పూజా సామాగ్రిలో మంచి నాణ్యత కలిగిన పసుపును ఉంచుకోవచ్చు. పసుపు శుభానికి ప్రతీక మాత్రమే కాదు, మన సంస్కృతిలో ఎన్నో తరాలుగా ఉపయోగిస్తున్న సహజ పదార్థం కూడా. నాలుగవది వెండి వస్తువులు. వెండిని కూడా శుభప్రదమైన లోహంగా చాలామంది భావిస్తారు. వెండి దీపం, వెండి నాణాలు లేదా పూజలో ఉపయోగించే వెండి వస్తువులను కొంతమంది ప్రత్యేకంగా ఉంచుకుంటారు. ఇలాంటి వస్తువులను శుభ్రంగా ఉంచి పూజా సమయంలో ఉపయోగించవచ్చు. అయితే ఖరీదైన వెండి వస్తువులు కొనాల్సిందే అనే నియమం లేదు. మన భక్తికి ధరతో సంబంధం లేదు. ఐదవది గోమతీ చక్రం. గోమతీ చక్రాన్ని కూడా కొందరు లక్ష్మీదేవికి సంబంధించిన శుభ వస్తువుగా భావిస్తారు. దీనిని పూజాస్థలంలో ఉంచి భక్తితో పూజించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే గోమతీ చక్రం పెట్టుకోవడం వల్ల తప్పకుండా డబ్బు వస్తుంది అనే శాస్త్రీయ ఆధారం లేదు. కాబట్టి దీనిని ఆధ్యాత్మిక విశ్వాసంగా మాత్రమే చూడాలి. ఆరవది నిత్యం వెలిగించే దీపం. ఇంట్లో దీపం వెలిగించడం మన సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఆచారం. ఉదయం లేదా సాయంత్రం పూజా సమయంలో దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దీపం వెలిగించే సమయంలో ఓం మహాలక్ష్మ్యై నమః అని భక్తితో స్మరించవచ్చు. దీపం వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఆధ్యాత్మికమైన, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. ఏడవది బియ్యం
లేదా అక్షతలు. బియ్యాన్ని మన సంప్రదాయంలో సంపూర్ణతకు, శుభానికి ప్రతీకగా భావిస్తారు. పూజల్లో అక్షతలను ఉపయోగించడం మనకు తెలిసిందే. పసుపుతో కలిపిన బియ్యాన్ని అక్షితలుగా తయారు చేసి దేవుడికి సమర్పిస్తారు. లక్ష్మీదేవి పూజలో కూడా బియ్యం, అక్షతలకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి పూజా సామాగ్రిని శుభ్రంగా, గౌరవంగా ఉంచుకోవడం మంచిది. వీటితో పాటు ఇంట్లో తప్పకుండా పాటించాల్సిన 3 విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందు వరకు చెప్పుకున్న ఈ 7 వస్తువులు కూడా ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో ఈ 3 విషయాలను మాత్రం తప్పకుండా పాటించండి. మొదటిది, ఇల్లు శుభ్రంగా ఉంచండి. శుభ్రత ఆరోగ్యానికి, ప్రశాంతమైన వాతావరణానికి ఎంతో ముఖ్యం. రెండవది, దేవుడిని భక్తితో ప్రార్థించండి. పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా ప్రతిరోజు కొంత సమయం దేవుడిని స్మరించుకోవచ్చు. మూడవది, మంచి పనులు చేయండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, ఇతరులను బాధించకుండా ఉండడం, ఇవన్నీ మన జీవితాన్ని మంచి వైపు నడిపించే విలువలు. కాబట్టి మన సంప్రదాయంలో తులసి, శంఖం, పసుపు, వెండి వస్తువులు, గోమతి చక్రం, దీపం, అక్షతలు వంటి వాటిని శుభానికి ప్రతీకలుగా భావిస్తారు. కానీ మన జీవితంలో ఐశ్వర్యం, సంతోషం రావడానికి కేవలం వస్తువులపై ఆధారపడకుండా కృషి, నిజాయితీ, మంచి ఆలోచనలు, మంచి పనులు కూడా ఉండాలి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం అచ్చు కుట్టి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః.